నాడు సీఎం రామారావు గారు రాయలసీమ కోసం అప్పటి తమిళనాడు సీఎం ఎంజీఆర్తో గొడవపడ్డారు అంటూ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు నాటి రోజులు గుర్తు చేసుకున్నారు. అసలు అంతలా నీటి గురించి ఎందుకు తమిళనాడులో గొడవపడాల్సిన అవసరం వచ్చింది? అసలు ఏంటి తెలుగు గంగ ప్రాజెక్టు వివాదం? అప్పుడు ఏం జరిగింది? బ్రిటిష్ కాలం నుంచి కృష్ణా పెన్నార్ పథకం ద్వారా శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని మద్రాసుకు తీసుకెళ్లాలన్న ప్రతిపాదన ఉంది. కానీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాయలసీమ నాయకులు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. నాటి ప్రధాని ఇందిర ఫిబ్రవరి 15, 1976 నాడు మద్రాస్ దాహార్తిని తీర్చటానికి శ్రీశైలం నుంచి కృష్ణానీటిని మద్రాసుకు తీసుకొచ్చే ప్రాజెక్టును నిర్మిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి. ఈ ప్రకటనకు ముందే అంటే ఫిబ్రవరి 1, 1976న తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించారు. డీఎంకే, అన్నాడీఎంకేలతో ప్రజలు విసిగిపోయారని, ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని అనుకున్న నాటి పీఎం ఇందిరాగాంధీ రాష్ట్రపతి పాలన విధించేలా చేశారు. రాష్ట్రపతి పాలన విధించిన 15 రోజులకు ఇప్పుడున్న తెలుగు గంగ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. ఈ ప్రకటనతో తమిళ ప్రజలు కాంగ్రెస్కే ఓటేస్తారని అంచనా వేశారు. ఇక ఇందిరాగాంధీ సూచనతో ఏప్రిల్ 14, 1976న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు సమావేశమయ్యి అందరూ 5 టీఎంసీల చొప్పున మొత్తం 15 టీఎంసీలు మద్రాసుకు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. 1978 మొదట్లో నాటి ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, ఎంజీఆర్ సమావేశమయ్యి ప్రాజెక్టు సర్వే, డీపీఆర్ తయారీకి కావాల్సిన అనుమతులు కూడా ఇచ్చారు. ఆ విధంగా తెలుగు గంగ ప్రాజెక్టు చర్చల స్థాయిని దాటి నిర్మాణ దశకు వచ్చింది. అప్పుడు 1978లో వచ్చిన ఎన్నికల్లో ఇందిర గెలిచారు. కానీ కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు వర్గం ఓడిపోవటంతో ఆంధ్రాలో కొత్త రాజకీయం మొదలైంది. 2.5 సంవత్సరాల చెన్నారెడ్డి పాలన తర్వాత అంజయ్య ముఖ్యమంత్రి అయ్యారు. అంజయ్య హయాంలోనే ఎస్ఆర్ఎంసీ పనులు వేగం పుంజుకున్నాయి. మరోవైపు తెలుగు గంగ సర్వే కూడా జరుగుతూనే ఉంది. ఇదిలా ఉండగా రాయలసీమకు చెందిన కాంగ్రెస్ యువ శాసనసభ్యులు వైఎస్ రాజశేఖర్రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు కలిసి ఎస్ఆర్ఎంసీ నుంచి ఎడమవైపు మరో కాలువను తవ్వి లెఫ్ట్ బ్రాంచ్ ఆఫ్ శ్రీశైలం రైట్ కెనాల్ మీదుగా కడప, చిత్తూరు జిల్లాలకు నీళ్లు ఇవ్వాలని అంజయ్యపై ఒత్తిడి తెచ్చారు. లెఫ్ట్ బ్రాంచ్ ఆఫ్ శ్రీశైలం రైట్ కెనాల్ అంటే ఇప్పుడున్న తెలుగు గంగ ప్రాజెక్టే. అప్పటికీ ఈ పేరు పెట్టకపోవటంతో శ్రీశైలం రైట్ కెనాల్ అని పిలిచేవారు. ఆ ఒత్తిడితో నాటి సీఎం అంజయ్య టెక్నికల్ కమిటీ వేశాడు. ఆ రిపోర్టు వచ్చేలోపు ఆయన పదవి నుంచి దిగిపోయారు. అప్పుడు 1983 ఎన్నికలు రావటం, తెలుగుదేశం ప్రభంజనం సృష్టించటం చకచకా జరిగిపోయాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన 3 నెలల్లోనే 1983 ఏప్రిల్లో నాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్తో ప్రాజెక్టు ఖర్చు మరియు ఇతర అంశాల మీద ఒప్పందం చేసుకుని ఏప్రిల్ 27, 1983న నాడు కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పేరుతో రిజర్వాయర్కు శంకుస్థాపన చేశారు. ఎస్ఆర్బీసీ ప్రాజెక్టులోని అప్రోచ్ కెనాల్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, శ్రీశైలం కుడి మెయిన్ కెనాల్, బానకచెర్లను అంటే ఈ 4టిని ఎస్ఆర్బీసీ నుంచి తప్పించి తెలుగు గంగ పథకంలో చేర్చారు. దీనితో తెలుగు గంగ పనులు ఊపందుకున్నాయి. కానీ ఎస్ఆర్బీసీ పనుల్లో స్పీడ్ తగ్గింది. అయితే అప్పుడే కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనం కోసమే తెలుగు గంగ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని అర్థం చేసుకున్నారు ఎన్టీఆర్. దీంతో అప్పటి పీఎం ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తెలుగు గంగ విషయంలో నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెట్టారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పార్టీ అధిష్టానాన్ని ఏం చెబితే అది చేయాల్సి వచ్చేది. కానీ రామారావుకు ఆ అవసరం లేదు. దీంతో తన వాదనలు, నిబంధనల విషయంలో గట్టిగా ఉండి రాయలసీమ సేద్యపు నీటిని కూడా ప్రాజెక్టులో భాగం చేశాడు. ఈ ప్రాజెక్టుని తమిళనాడు సీఎం ఎంజీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఎన్టీఆర్ వెనక్కి తగ్గలేదు. ఒకానొక టైంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ గొడవపడే స్టేజ్కి వచ్చింది. చివరికి నాటి పీఎం ఇందిరాగాంధీ కలగజేసుకోవటంతో ఎంజీఆర్, ఎన్టీఆర్ కూర్చొని మాట్లాడుకొని రాయలసీమ సేద్యం ప్రాజెక్టును నెగ్గేలా చేశారు. అలా 1983 మే 23న ఆంధ్ర, తమిళనాడు ముఖ్యమంత్రులు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కానీ నాడు మొదలైన గొడవలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల సాగునీటి అవసరాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్కు హక్కు ఉన్నా మిగిలిన రాష్ట్రాలు దీనికి అభ్యంతరం చెప్పాయి. దీనికి ప్రధాన కారణం బచాబాద్ ట్రిబ్యునల్ రిపోర్ట్. ఇందులో శ్రీశైలం నుండి రాయలసీమకు కృష్ణా జలాల కేటాయింపులు లేవు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి సాగునీరు వాడుకుంటే అది ట్రిబ్యునల్ కేటాయింపుల ఉల్లంఘనే అనేది ఎగువ రాష్ట్రాలు వాదిస్తాయి.
కృష్ణానది రాష్ట్రంలో ప్రవహిస్తుంది కాబట్టి 3 రాష్ట్రాల వాటా నీరు పోను, అదనపు జలాలను వాడుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్కు ఉందని ట్రిబ్యునల్ చెబుతోంది. కానీ ఎగువ రాష్ట్రాలు మాత్రం దీన్ని అంగీకరించటం లేదు. అందుకే ఎప్పుడూ కృష్ణా జలాల వాటాపై ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది.